నమస్తే వల్ల ఎరికే కదా నేనెవలో నేను మీ 690 పాపన్నని. ఇయ్యాల మళ్ళా కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగటికి వచ్చిన. మరగా ఏందో సక్కా పోయి చూద్దాం పారి. ఇగోనుల్లా ఏడాదిన్నర తర్వాత తెలంగాణలో గొప్ప విషయం జరిగిందుళ్ళు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచిన కానించి ఇన్నొద్దులకు మాటే బంగారమైన కేసీఆర్ సారు నిన్న ఫామ్ హౌస్లో కార్ పార్టీ గుర్తులతోటి కార్యకర్తలతోటి కాసేపు మాట్లాడుకొచ్చిండుల్లా. ఇక చాలా రోజుల నుంచి రాష్ట్రం ఏలుబడుతున్నా గమనిస్తున్నా. ఏలుబడిలా ఒక్కరు కూడా సంతోషంగా లేరని చెప్పుకొచ్చిండుల్లా. నా సంగతి ఎరికే కదా, కొడితే గట్టినే కొడతా అని చెప్పుకొచ్చిండుళ్ళు. మనోళ్ళు ఆ దెబ్బతోటి సప్పరిచ్చిర్రుల్లా. ఇక కేసీఆర్ సారు జనాలకి వచ్చి ఆయన ప్రతాపం ఏం చూపిస్తే తెలంగాణ రాజకీయం ఏ తీరులో పోతుందో చూడాల మరే. ఇగోనల్లా తెలంగాణలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కానుంచి మన కేసీఆర్ సార్ ముఖమే బంగారమైందోల్లా. ఏడాదిన్నర నుంచి సారుగా ఫామ్ హౌస్ కాడనే ఉంటూ బయటకు రాకుండా ఏం చేస్తుండో ఓరికి అర్థం కాకుండా ఉండనోల్లా. ఏలుబడిలో ఉన్నోళ్ళు చేసే సౌలతులు ప్రజల కాడికి పోతున్నాయా లేదా అని చూస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్ష నాయకుడు పదవిలో ఉన్న సారు ఒక్కనాడు కూడా గా పని చేయకుండా ఫామ్ హౌస్ లో ఏం చేస్తుండో ఒక్కరికి కూడా అర్థం కాలేదంట. నిన్న కేసీఆర్ సారు కార్యకర్తలతో మాట్లాడేసరికి తెలంగాణలో ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నంత పని చేసిండ్రోల్లా. ఇన్నొద్దులు రేవంత్ సర్కార్ ఏలుబడి గమనిస్తున్నానని, వీళ్ళ ఏలుబడిలో ఎవరు సంతోషంగా లేరని చెప్పుకొచ్చిండు. కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాటలకు ప్రజలు ఆశపడి వాళ్ళను గెలిపించిండ్రని చెప్పిండోల్లా. ఇంకా జనంలోకి వచ్చే సమయం వచ్చిందని, నేను కొడితే మామూలుగా ఉండదని చెప్పకంతోనే కారు పార్టీ నాయకులను ముఖం మీద నీళ్లు చల్లి లేపినట్లయిందోల్లా. ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వారి పార్టీ మంది పెట్టాలి, అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు. ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకి. వాడు పెట్టిందే మనం పెట్టింది కాదు. 75 మరొకటి కావచ్చు, మరొకటి కావచ్చు, కరెంట్ కావచ్చు, తెచ్చుకున్నాం. 24 గంటలు కరెంట్ తెచ్చుకున్నాం. ఏమైనా ప్రాజెక్టు చెరువు కింద నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం, నీటి తీరువ రద్దు చేసినాం. అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం. రైతులకు బాగా జరుగుతుంది. అప్పుడప్పుడు ఏమైతే కేసీఆర్ సార్ బయటకు వచ్చి ఒక్క మాట చెప్పకంతోనే షేయి పార్టీ వాళ్ళు అగ్గి మీద గుగ్గులం అవుతున్నారోల్లా. మొగలిగిద్ద కాడబెట్టిన సభలో సీఎం రేవంత్ రెడ్డి సారు కేసీఆర్ సారు మీద నిప్పులు కాకిండోల్లా. ఆయనకు చక్కగా నిలబడే చేతనే కాదు గట్టిగా కొడతానంటున్నాడని మాట్లాడుకొచ్చిండు. కేసీఆర్ అనేటోడు చెల్లని 1000 రూపాయల నోట్ల అంటోడని, దానికి ఒకప్పుడు ఇలువ ఉండేది, ఇప్పుడు దానికి ఇలువ లేదని గట్టిగానే అరుచుకున్నాడల్లా. ప్రజా సమస్య పట్ల ఆయనకి ఏమాత్రం సోయి ఉన్నా అసెంబ్లీకి వచ్చి నాకు సమాధానం చెప్పాలని కేసీఆర్ సార్ మీద నిప్పులు కాకిండోల్లా. రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయిగా, ఇక తెలంగాణలో రాజకీయాలు ఏ తీరులో ఉంటాయో చూద్దామల్లా. ఆయన కొడితేనంట బలంగా కొడతాడంట, సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన కట్టె లేకుండా. నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా? నువ్వు తూగుతున్నావా, సోగుతున్నావా, నువ్వు నిలబడగలిగే పరిస్థితిలో ఉన్నవా? ఆయన బలంగా కొడతాడంట, ఆయన లేచి వస్తాడంట. సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడితేనంట ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంట. టిక్ టాక్ లో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు, కేంద్ర మంత్రి చేసినోడు ఇవాళ టిక్ టాక్ లో కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి పోటీ పెడితే ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంటే నాకు తక్కువ వచ్చినాయంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాను. నేను అడగదలుచుకున్నా, ఆ మధ్యలో బాలీవుడ్ లో కూడా సల్మాన్ ఖాన్ కు రాఖీ సావంత్ కూడా టిక్ టాక్ లో పెడితే రాఖీ సావంత్ కి ఎక్కువ లైకులు వచ్చినాయి. అంత మాత్రాన ఆమె సల్మాన్ ఖాన్ కంటే గొప్ప నటుడు నటురాలు అనేవారని అనుకుంటారా? ఇవాళ చివరికి ప్రజలు తిరస్కరించి ప్రజలు డిపాజిట్లు జప్తు చేస్తే ముఖం జల్లక ఫామ్ హౌస్ లో వండుకున్న చంద్రశేఖరరావు సోషల్ మీడియా టిక్ టాక్ లో నాకు లైక్లు వచ్చినాయని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే ఆయన మానసిక పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది. పెద్ద మనిషి ఆయన వయసులో, నేనేం కాదంటలేను. ఆయన పిల్లలు యమకింకర్లాగా తయారై ఊరు మీద పడి మేస్తున్నారు. ఫస్ట్ నీ కొడుకుని అల్లుని కంట్రోల్లో పెట్టు చంద్రశేఖరరావు, నువ్వు రా సభకు. ఇక కేంద్రం వాళ్ళు ఇచ్చే పద్మ అవార్డులేమో గాని మన తాన లొల్లి ఆగేటట్లేదుల్లా. గద్దరన్నకు
పద్మావాడు ఇచ్చే ముచ్చట లేదని బండి సంజయ్ సారు మొన్నటిదాకా గట్టిగా చెప్పడంతో లొల్లి సురు చేసిరు కదుల్లా. ఇక నిన్న గద్దర్ సార్ జయంతికి సభల వచ్చిన సీఎం రేవంత్ సారు పువ్వు గుర్తు పార్టీ వాళ్ళను గట్టిగానే అరుచుకున్నాడుల్లా. ఇక మీరు గద్దర్ అన్నకు పద్మావాడు ఇయ్యాలే, మేము మీ పార్టీ ఆఫీసులో ఉన్న బజార్ పేరు గద్దర్ పేరు పెట్టి మీ నోట గద్దర్ అనే మాట వలికిస్తామని కోపానికి వచ్చిండు మన రేవంత్ సారు. మీరు మీ పార్టీ గద్దరన్నకు వ్యతిరేకంగా గద్దరన్న గౌరవాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే మీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతా. నీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాసుకోవాలంటే గద్దరన్న గల్లీ అని రాసుకునేటట్టు చేస్తా బిడ్డ మిమ్మల్ని. మీరు అనుకోవచ్చు ఏం చేస్తాడు ముఖ్యమంత్రి, అవార్డులు మా దగ్గర ఉన్నాయి కదా, పద్మభూషణ్ పద్మశ్రీ ఇచ్చేది మేం కదా అనుకుంటున్నావు. కానీ నీ పార్టీ ఆఫీసు గద్దరన్న రాష్ట్రంలో ఉంది, ఆ సంగతి మర్చిపోవద్దు. నీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి ఆ కాలనీకే గద్దరన్న పేరు పెడితే అప్పుడు ఎవరు పేరు రాసుకుంటావు? ప్రతిదానికి మా దగ్గర మందుంది స్వామి. ఇంతకు ముందు ఆయన కూడా గిట్లనే నీలిగిండు, గద్దరన్నని గేటు బయట కూసబెట్టిండు. ఏమైంది? గేటు బయట కూసబెట్టిన ఆయన లోపల ఉన్నాయన గద్దె మీద కూర్చున్నాయన గొప్ప అనుకున్నాడు. కానీ చూస్తుంటేనే ఆయన గద్దె కూలింది, గేట్లు బద్దలైనాయి. గద్దరన్న వారసులు లోపలుండ్రు. గద్దరన్నని గేటు బయట కూర్చోబెట్టినోడు ఇవాళ గేటు దగ్గర కూర్చొని ఎవరన్నా వస్తారా అని వల్కరించడానికి ఎదురు చూస్తున్నాడు చకోర పక్షిలాగా. గాయనకే గంతగతి పడితే నీకెంత పడుతుంది స్వామి? నువ్వు అర్థం చేసుకో. నువ్వేమి ఇయ్యకు, నిన్ను ఇయ్యవని అడగను, నువ్వు ఇయ్యనందుకు నిరసన తెలుపుతా. ఎట్లయితే గద్దరన్నని గేటు బయట కూర్చోబెట్టినోనికి పట్టిన గతి ఉందో వచ్చే ఎన్నికల్లో నీకు గదే గతి పడుతుంది. ఓట్ల విప్లవం వస్తుంది, ఓట్ల విప్లవం వస్తుంది. గంటలో నువ్వు కొట్టుకపోతావు. మేము గద్దరన్నకి ఇవ్వాల్సిన గౌరవం కేంద్ర ప్రభుత్వం నుంచి మేమే ఇప్పిస్తాం, రాహుల్ గాంధీతో మేమే మాట్లాడతాం. ఇగోనుల్లా ఈ మధ్య కాలంలో రోడ్డు భద్రత పండుగలు షురూ చేసిరు కదుల్లా. ఇక నిన్నటికి పండుగ ఆఖరి దినమని నిన్న వికారాబాద్ కాడ స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు, జిల్లా కలెక్టర్ సారు, ఎస్పీ సారు, అక్కడికి ఆర్టీఓ వెంకటరెడ్డి సారుగా కలిసి బండ్ల మీద ర్యాలీ షురూ చేసిరుల్లా. ఇక మన స్పీకర్ సారు ఏం మాట్లాడిండో మళ్ళీ మీరు పాలు చూడండి సుమి. అయినా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి కారణం వాహనం నడిపే వారి నిర్లక్ష్యం. వేగంగా నడుపుతున్నారు కానీ అప్రమత్తంగా రూల్స్ను పాటిస్తూ నడపడం లేదు. అందుకే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రోడ్లు ఎంత పెద్దగా ఉన్నా డ్రైవింగ్లో క్రమశిక్షణ లేకపోతే యాక్సిడెంట్లు, ట్రాఫిక్ జామ్లు సంభవిస్తాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎల్లప్పుడూ ప్రమాదమే. వాహనం నడిపే వారితో పాటుగా రోడ్డు మీద వెళ్ళే ఇతరులకు కూడా ప్రమాదాలు జరుగుతాయి. గత కొన్ని సంవత్సరాలుగా సెల్ ఫోన్ డ్రైవింగ్తో యాక్సిడెంట్లు బాగా జరుగుతున్నాయి. ముఖ్యంగా యువకులు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ చూస్తూ ఏకాగ్రత కోల్పోయి యాక్సిడెంట్లకు గురవుతున్నారు. యాక్సిడెంట్ అంటే అది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, అది ఆ కుటుంబంపై ప్రభావం చూపుతుందని కూర్చలేని బాధ. ఇగోనుల్లా ఈ ముచ్చట ఎరికైతే బాధపడాలనో కోపడాలనో అర్థం కావట్లేదుల్లా. ఇక ఇంట్లో బాలేక అమ్మ చచ్చిపోతే దిక్కు దోసక ఇద్దరు బిడ్డలు వాళ్ళ అమ్మ శవం కాడ ఇంట్లో పట్టుకొని 8 వద్దులు ఉన్నారాటుల్లా. ఇవాళ రేపు మనిషి చచ్చిపోతే పొద్దు తిరిగేసరికి పారేస్తుండేవాళ్ళం. ఇంకా వీళ్ళు 8 వద్దుల నుంచి ఇంట్లో పెట్టుకునేసరికి ఈ ఇంట్లోనే పెట్టుకునే అమాయకత్వం అనుకోవాలనో లేక తెలివి తక్కువ వాళ్ళు అనుకోవాలనో అర్థం కావట్లేదుల్లా. దాన సంస్కారాలకి పైకం లేకపోతే ఇక పోలీసు వాళ్ళకి చెప్తే సర్కారు వాళ్ళే ఆ పని చేస్తారు కాదుల్లా. కానీ ఈ ముచ్చట ఎరికైన వాళ్ళు అయ్యో పాపం అంటున్నారుల్లా. ఏజ్ ఎంత? ఏజ్ నాకు తెలియదు. 45 ప్లస్ ఉంటాయి. 45
25+ ఉంటది ఫ్యామిలీతో కొంటున్నారా? ఫ్యామిలీతో వైఫ్ అండ్ 2 daughters ఆమె మదర్ 2 daughters ఇప్పుడు పోయిన డాటర్స్ డాటర్స్ పేర్లు ఏంటి రేణుక ఇంకొక ఆమె పేరు తెలియదు నాకు మీరండి బిల్డింగ్ ఓనర్స్ అసలు మీ ఎట్లా బయటకు విషయం ఎట్లా వచ్చింది 2 months ఇప్పుడు వీళ్ళు పోయి వీళ్ళే పోలీస్ కి చెప్పినారంట మా మదర్ చనిపోయిందని 2 కుక్కలు వాళ్ళు డోర్లే తీయరు కుక్కలు ఉంటాయి ఇప్పుడు డాగ్లు ఎందుకు పెంచుకున్నారంటే కైల భారవ శంకర్ అని నమ్ముతారు సైకో శంకర్ ఆ శంకర్ వాళ్ళు స్పిరిట్ యానిమల్ డాగ్ అని డాగ్ ని ఏం తిట్టదు చేయదు డాగ్ ని పెంచుకుంటున్నారు బట్ డాగ్ ని బయటికి తీసుకోవతలేరు నాచురల్ గా తీసుకోవాలా కదా బయటికి రూమ్ లోనే బంధిస్తే ఎట్లా ఇగోనుల్లా దేశం మీద దొంగ పడవగాళ్ళు ఎక్కువ అవుతుండ్రుల్లా అన్యాయంగా పైకం సంపాదించుకునేందుకు ఏం పని చేయడానికైనా వెనక ముందు ఆడతలేదు ఇక సుట్టపోళ్ళు వచ్చిరని ఇంత చికెన్ తెచ్చి మసాలా వేసి వండి కమ్మ తింటారని పెడితే తెల్లారేసరికి కడుపు నొప్పితోటి దవాఖానా చుట్టూ తిరగాల్సి వస్తుంది ఇలా తినే వస్తువు ఇష్టంలాగా ఉన్నా కూడా జనాలకు అమ్మి పైకం సంపాదించుకొని ఒంటికి పడతా అదుల్లా తిరుపతి కాడ ఓ చికెన్ షాప్ కాడ అయిందట ఈ లొల్లి ఇక సచ్చిన కోళ్ళని తెచ్చి కులిపోయిన చికెన్ అమ్ముతున్నాడు అటుల్లా ఈ ముచ్చటరికైనా మున్సిపాలిటీ సారోళ్ళు అక్కడికి వచ్చి దుకాణాన్ని బంద్ చేసిర్రు ఇక 10 రూపాయల కోసం వస్తున్నాం అని ఆశపోతే జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తారు చూసిరు కాదులా ఇవాళ కొత్త ముచ్చట్లు మళ్ళా రేపు కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వస్తా ఇంకా అప్పటి వరకు క్రమం తప్పకుండా చూడు 6 9 టీవీ.